కమాన్ వసు, యూ కెన్ డూ ఇట్. ఎలా అయినా సరే ఈరోజు మనీషాతో మాట్లాడి ఇంకొక 3 months ఈ కంపెనీలోనే వర్క్ చేయాలి నువ్వు అనుకుని కొంచెం ధైర్యం తెచ్చుకుని వసు లిఫ్ట్లోకి అడుగుపెట్టి వాళ్ళ కంపెనీ టాప్ ఫ్లోర్ బటన్ని క్లిక్ చేస్తుంది. వసు ఫస్ట్ టైం ఆ ఫ్లోర్లోకి అడుగుపెట్టింది. చాలా సైలెంట్గా ఉంది. తన అడుగుల సౌండే వినిపిస్తుంది ఫ్లోర్ మీద, క్లిక్ క్లిక్ అంటూ ఆ హీల్ సౌండ్. వసుకి హార్ట్ బీట్ అయితే ఫుల్ రైజ్లో కొట్టుకుంటూ ఉంటుంది టెన్షన్తో. మను క్యాబిన్ బయట నిల్చుని లైట్గా నాక్ చేసి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతుంది. కమ్ ఇన్ అని ఒక లైట్ ఫెయింట్ వాయిస్ వినిపిస్తుంది. వసు డోర్ తెరిచి లోపలికి వెళ్తుంది. మను తల లిఫ్ట్ చేసి వసుని పైనుంచి కింద చూస్తాడు. ఏంటి అని అడుగుతాడు. వసు కొంచెం ధైర్యంగా తెచ్చుకుని సార్ నా పేరు వస్తారా, నేను ఈ కంపెనీలో అప్రెంటిస్ ట్రైనీగా వర్క్ చేస్తున్నాను అని దాని గురించి చెప్తుంది. సో వాట్ అని మను అడుగుతాడు. సార్ మార్నింగ్ నాకు డిస్మిస్ లెటర్ వచ్చింది, మీరు తిరిగి మళ్ళీ నన్ను కన్సిడర్ చేయలేరా? ఐ మీన్ నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి సార్, నేను కష్టపడి వర్క్ చేస్తాను, ప్లీజ్ సార్ దయచేసి నన్ను నా జాబ్ నుంచి తీయకండి అంటూ బ్రతిమలాడుతుంది. అంటూ మను వసు వైపు చూస్తాడు. చూడండి మిస్ వస్తారా, ఈ నిర్ణయాన్ని నేను ఒక్కడనే తీసుకునేది కాదు, ఇది మా మేనేజ్మెంట్ నిర్ణయం. గత 3 నెలలుగా ఎవరి పర్ఫార్మెన్స్ అయితే పూర్ ఉంటుందో వాళ్ళందరికీ డిస్మిస్ లెటర్స్ పంపించాం. ఇదే మా పాలసీ. అందులోనూ ఇక్కడ మీ పొజిషన్ ఒక అప్రెంటిస్ కాబట్టి మిమ్మల్ని ఎప్పుడైనా తీసే రైట్ మాకుంది. కానీ ఇక్కడ మీకు డిస్మిస్ లెటర్ పంపించడానికి మాకు కారణం ఉంది. మీ పెర్ఫార్మెన్స్ పూర్ ఉండడంతోనే మీకు ఆ లెటర్ పంపించాము. సారీ మిస్ వస్తారా, మీరు వెళ్ళొచ్చు అని మను చెప్తాడు. సార్ ప్లీజ్ సార్, ఒక్క 3 months సార్, నాకు ఒక్క 3 months అవకాశం ఇచ్చి చూడండి సార్, కావాలంటే మీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధం సార్ అంటూ వసు పరిగెట్టుకుంటూ మను దగ్గరికి వెళ్తుంది. మను వెంటనే లేచి నిలబడిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. ఒక మూల నుంచి వసుని పైనుంచి కిందకి ఒక వింత మనిషిని చూసినట్టు చూస్తాడు. వాట్ ద హెల్ గర్ల్, అసలు నువ్వేం చేస్తున్నావు? నువ్వెంతలా బ్రతిమలాడినా ఇక్కడ పని అవ్వదు, ఎందుకంటే మేనేజ్మెంట్ ఇప్పటికే నిర్ణయం తీసేసుకుంది. రిషి ఆల్రెడీ డిస్మిస్ లెటర్ పైన సైన్ చేసేసాడు, నేనేం చేయలేను, నువ్వు వెళ్ళొచ్చు అని కొంచెం గట్టిగా అరుస్తాడు మను. లోపు మను అంటూ తన క్యాబిన్లోకి ద గ్రేట్ క్రిమినల్ లాయర్ ఎంటర్ అవుతాడు. వసు ఫస్ట్ టైం రిషిని అంత దగ్గర నుంచి చూడటం. హీఈస్ ఎన్ ఆర్ట్. నేను ఇప్పటి వరకు గ్రీక్ గాడ్స్ గురించి వినడమే కానీ ఫస్ట్ టైం నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఇతని నోస్, ఇతని ఐస్, వావ్ సెక్సీ, ఎంత షార్ప్ ఉన్నాయి, నిజంగానే వేటాడే సింహం కళ్ళలా ఉన్నాయి. ఏ వసు ఏం చేస్తున్నావు? ఫస్ట్ నీ సెన్సెస్లోకి రా. నువ్వు ఇక్కడికి వచ్చింది ఆయన చూసి సొల్లు కార్చడానికి కాదు, ఫస్ట్ ఇక్కడ నీ జాబ్ని కాపాడుకో అని తనలో తాను అనుకుంటుంది. వసు ఇలాగ రిషిని చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నప్పుడు రిషి అసలు అక్కడ ఎవరున్నారు ఏంటి అని పట్టించుకోడు. తను వచ్చిన పని మనుతో మాట్లాడుతూ ఉంటాడు. ఓకే రిషి అని మను అంటాడు. రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు బయటికి. నువ్వు క్యాబిన్ డోర్ మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. మిస్ వస్తారా, మీరు ఇంకా కంపెనీ నుంచి వెళ్ళడానికి రెడీగా ఉండండి, మీరు ఇక్కడ ఉండడానికి ఒకే ఒక్క హోప్ రిషి. చూస్తుంటే తను మూడ్ ఆఫ్లో ఉన్నట్టున్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. మీ బ్యాడ్ లక్ అనుకుంటా, తను ఆల్రెడీ హాఫ్ డే లీవ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నాకు మీ గురించే మాట్లాడే ఛాన్స్ రాలేదు, సారీ, ఇంకా మేము డెసిషన్ చేంజ్ చేసుకోలేము అంటూ తన చైర్లో కూర్చుంటూ వన్స్ రిషి డెసిషన్ తీసుకుంటే దానిని తను తప్ప ఎవరూ చేంజ్ చేయలేరు అంటాడు. అప్పుడైతే నేను ఆయన కాళ్ళే పట్టుకుంటాను, నేను నా ఉద్యోగం కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ డోర్ తీసుకుని బయటకు పరిగెడుతుంది. రిషి అప్పుడే తన క్యాబిన్లోకి వెళ్తూ ఉంటాడు. అది చూసి రిషి సార్ ఆగండి సార్ అంటూ వెనకాలే పరిగెడుతుంది. వసు వాయిస్ విని రిషి వెనక్కి తిరుగుతాడు. ఎస్ అని అడుగుతాడు. నేను యాక్చువల్లీ వాట్ అంటూ కన్ఫ్యూజింగ్గా చూస్తాడు వసు వైపు. సార్ నేను అప్రెంటిస్, నేను వసుదార్గా వర్క్ చేస్తున్నాను. అయ్యో వసు ఏం మాట్లాడుతున్నావు? సార్ నా పేరు వసుధారా, నేను ఇక్కడ అప్రెంటిస్ ట్రైనీగా వర్క్ చేస్తున్నాను, నా పెర్ఫార్మెన్స్ బాగాలేదని నాకు డిస్మిస్ లెటర్ పంపించారు అంటుంది. సో అని రిషి అంటాడు. సార్ ప్లీజ్ సార్ దయచేసి నన్ను ఈ జాబ్లోంచి తీసేయకండి సార్, ఇది నా డ్రీమ్ జాబ్ సార్, ఇంత త్వరగా ఈ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాలంటే నా వల్ల కాదు సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్ అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది క్యూట్గా. అయిపోయిందా అంటాడు. సార్ ప్లీజ్ డోంట్ డిస్మిస్ మీ అంటూ వసు చెప్తుండగా, నువ్వు ఆల్రెడీ తెలుగులో చెప్పిందానే ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తున్నావా? చెప్పడం పూర్తయింది కాబట్టి ఇంక నువ్వు వెళ్ళొచ్చు, నీకు నువ్వుగా వెళ్తే ఓకే, లేదంటే సెక్యూరిటీ టీమ్ని పిలిపించాల్సి వస్తుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. సార్ ఒక్క ఛాన్స్ సార్, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, నేను కూడా ఒప్పుకుంటాను, లాస్ట్ 3 monthsగా నా వర్క్ పర్ఫార్మెన్స్ ఏం లేదు, నాకు ఇంకొక 3 months టైం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, నా టాలెంట్ అంతా చూపిస్తాను, నాకు వచ్చిన అవకాశాన్ని నేను వదులుకోలేను సార్, వదులుకోలేను అంటూ చెప్తూ ఉంటే, అబ్బా
ఈ హెడేకేంట్రా బాబు అనుకుంటూ తన ఫింగర్స్‌తో ఫోర్ హెడ్ పట్టుకుని రబ్ చేసుకుంటాడు. చూడమ్మాయి, ఇది నా కంపెనీ. నేనిక్కడ బిజినెస్‌ని రన్ చేస్తున్నాను. ఇంకో 3 మంత్స్ ఇక్కడే పెట్టుకోవడానికి ఇదేమీ చారిటీ కాదు. కంట్రీలోనే టాప్ మోస్ట్ లా ఫార్మ్ ఇది. దీనిని మా హార్డ్ వర్క్‌తో ఇక్కడి దాకా తీసుకొచ్చాము. ఇక్కడ మేము క్లాస్, డిగ్నిటీ అలాంటివి మెయింటైన్ చేస్తాం. నువ్వు ఆ కేటగిరీకి చెందవు. ఎలాగో మా కంపెనీ నుంచి నీకిచ్చిన ఎక్స్‌పీరియన్స్ లెటర్‌తో ఒక మంచి లా ఫార్మ్‌లో నువ్వు జాబ్ జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ కాదు. సో డిస్టర్బ్ చేయకుండా బుద్ధిగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని రిషి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఈ సీరియస్ సింహం ఎంత బ్రతిమలాడినా కరిగేలా లేడే అని మనసులో అనుకుంటుంది. ఈలోపు సిద్ధు, మను కూడా అక్కడికి వస్తారు. వసుకి సడన్గా ఒక ఐడియా వస్తుంది. అంటూ ఫ్రీయే కదా అని మొత్తం ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అని ఏడుస్తూ ఉంటే ఇంకా ఎవరో ట్యాప్ ఓపెన్ చేసినట్టు కళ్ళలోంచి కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు ఏం జరిగిందా అన్నట్టు. సార్, మీరు సడన్గా నా జాబ్ తీసేస్తే నాకేం చేయాలో తెలియడం లేదు సార్. నా ఉద్యోగం పోయిందని నా ఫ్యామిలీలో తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు సార్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? దయచేసి నన్ను ఈ జాబ్లోంచి తీయకండి సార్ అంటూ కింద పడిపోయి రిషు కాళ్ళు ముందర ఏడ్చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏం చేస్తున్నావు? నా కాళ్ళు వదులు, లే పైకి లే, నిల్చో అంటూ మను వైపు చూస్తాడు. ఏదో ఒకటి చేయరా అన్నట్టు. మను ఏమో నేనేం చేయలేను అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు. రిషి ఎలాగోలాగా తన కాళ్ళని లాగేసుకుని దూరంగా వెళ్ళి నిల్చుంటాడు. సో అలాగే తన డ్రామాని కంటిన్యూ చేస్తుంది. అలాగే కింద ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది. మను వసు దగ్గరకు వచ్చి, మిస్ వస్తారా, ఏడవకండి, దయచేసి ఇక్కడ అలాంటివి చేయకండి అంటూ వసు షోల్డర్ పట్టుకుని నార్మల్గా నిల్చోబెడతాడు. సార్, నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను. మా అమ్మ నాన్న నా చదువు కోసం చాలా కష్టపడ్డారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను నా చదువు పైన. నా పేరెంట్స్కి నేను ఉద్యోగం చేసి మంచి పొజిషన్లో ఉండాలని కల సార్. నేను ఫస్ట్ టైము ఈ కంపెనీలో సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం నేను మాటల్లో చెప్పలేను సార్. ఇప్పుడు నా ఉద్యోగం పోయిందని చెప్తే వాళ్ళు తట్టుకోలేరు సార్. నేను ఈ విషయాన్ని వాళ్ళతో ఎలా చెప్పాలి సార్? ప్లీజ్ సార్, ఒక్క 3 మంత్స్ సార్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. సిద్ధు, రిషి 3 మంత్సే అంటుంది కదా, ఉండనివ్వు. అందులోనూ తను అప్రెంటిస్. తను ఇక్కడ ఉంటే మనకు వచ్చే నష్టం ఏం లేదు కదా అని సిద్ధు తన వైపు, వసు వైపుని మాట్లాడతాడు. నో మీన్స్ నో. ఇన్నాళ్ళు ఏం చేయలేదు, ఇప్పుడు 3 మంత్స్ ఇస్తే ఈ 3 మంత్స్లో ఏం మ్యాజిక్ చేస్తుందంట? ఇక్కడ ఉంటే మనకి టైం వేస్ట్. చూడమ్మాయి, మా టైం వేస్ట్ చేయకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ నిర్ణయాన్ని అయితే నేను మార్చుకోను. మీ అమ్మ కలలు కన్నట్టే నీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఈ సిటీలో ఇంకా చాలా లా ఫార్మ్స్ ఉన్నాయి, నువ్వు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ రిషబ్ అసోసియేట్స్ మాత్రం నీలాంటి వాళ్ళ కోసం కాదు అని రిషి కరాఖండిగా చెప్పేస్తాడు. వసు ఆశలన్నీ నెమ్మదిగా కరిగిపోతూ ఉంటాయి. ఈ రాక్ హెడ్ ఏంటి ఇంకా కరగట్లేదు అనుకుంటుంది ఎన్ని ట్రై చేసినా. నా ఒక విషయం అడుగుతాను, నువ్వు ఈ 5 మంత్స్ నుంచి ఇక్కడే ఉన్నావా? ఐ మీన్ నువ్వు ఒక అప్రెంటిస్ కదా, నీ ఫుడ్కి, మెయింటెనెన్స్కి, వీటన్నింటికి నీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అది సార్, నేను లో ఫీజు ఉన్న గర్ల్స్ హాస్టల్లో జాయిన్ అయ్యాను. పార్ట్ టైమ్స్ జాబ్ చేసుకుంటూ నేను ఇక్కడికి వస్తూ ఉండేదాన్ని సార్ అని చెప్తుంది. పాపం రిషికి జాలి వేస్తుంది. అలానే తన వైపు చూస్తుంటే కరుగుతున్నట్టున్నాడు బండరాయి అని వసు తల కిందకి దించుకుని నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత చేతులు 2 జోడించి, సార్ నా పైన కొంచెం సింపతి చూపించి ఒక్క 3 మంత్స్, ఆ తర్వాత మీ ఇష్టం సార్ అనేసి నెమ్మదిగా తల పైకెత్తుతుంది. అంతే. రిషి చాలా సీరియస్గా కోపంతో ఊగిపోతూ ఉంటాడు. కంటి చూపుతోనే కాల్ చేసే విధంగా చూస్తాడు. నేను ఏం తప్పు మాట్లాడానని ఇంత సీరియస్గా చూస్తున్నాడు అని భయపడుతుంది. రిషి గట్టిగా వసు పైన అరిచేలోపే టైం బాగుండి రిషికి కాల్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి వెంటనే మూడ్ మారిపోతుంది. సరే నేను వస్తాను, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అంటూ ఫోన్లో మాట్లాడుతూనే తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్ మీద ఉన్న తన బ్లేజర్ తీసుకుని బయటకు వస్తాడు. ఫోన్ కట్ చేసి వసు వైపు ఒక్క సీరియస్ లుక్ ఇస్తాడు. తర్వాత సిద్ధు వాళ్ళ వైపుకి తిరిగి, ఈ అమ్మాయి ఇంకెప్పుడు నా ఆఫీస్లో కానీ నా కళ్ళ ముందు కానీ కనిపించకూడదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వసు షాకింగ్గా కళ్ళు నోరు తెరుచుకుని అలానే చూస్తూ ఉండిపోతుంది రిషి వెళ్తుంటే. వసుకి ఏం అర్థం కాదు. మను వాళ్ళ వైపు తిరిగి, ఏమైంది అంటుంది. కంగ్రాచులేషన్స్, నీకు అన్ని డోర్లు ఇంకా పర్మనెంట్గా మూసిపోయినాయి అని మను అంటాడు. వసుకి ఏం అర్థం కాదు. క్వశ్చన్ మార్క్ ఫేస్తో అలా చూస్తుంటే సిద్ధు ఇలా అంటాడు, నువ్వు రిషి ముందు వాడకూడని ఒక పదం వాడావు, సింపతి. తనకి సింపతి అన్న వర్డ్ అంటేనే అసహ్యం. తను ఎవరికి సింపతి చూపించడు,
తన పైన ఎవరిని సింపతి చూపించనివ్వడు అని సిద్ధు అంటాడు. వసు సాడ్ ఫేస్ పెట్టుకుని అయ్యో అని తల కొట్టుకుని ఈడియట్ 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 ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేసావు అంటూ తనని తానే తిట్టుకుంటుంది. సిద్ధుకి మనుకి నవ్వు వస్తుంది తనని చూసి. మిస్ అంటూ సిద్ధు అవుతాడు. వసు అంటుంది, మీకు కావాలంటే నేను ఏదైనా మంచి లా ఫామ్లో రిఫరెన్స్ ఇప్పిస్తాను, మీరు అక్కడ జాయిన్ అవ్వండి, ఇక్కడైతే ఇంక పని అవ్వదు అని సిద్ధు చెప్తాడు. లేదు సార్ థ్యాంక్ యూ ఇట్స్ ఓకే అని వసు అంటుంది. ఓకే యూ కెన్ లీవ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అని మను చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వసు గోల్డ్ కొనుక్కుంటూ ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఎలా ఇంటికి వెళ్ళాలి, నా పేరెంట్స్కి నేను నా మొహం చూపించలేను, నా జాబ్ పోయిందని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో అని తనకి గుర్తొస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారో తనకి బాగా తెలుసు. ఓ వే నేను అసలు ఇంటికే వెళ్ళను, డోంట్ గివ్ అప్ వసు, డోంట్ గివ్ అప్, ఏం చేసైనా సరే ఆ రాతిగుండె మనసు మార్చు, ఆ సీరియస్ సింహం తిరిగి నిన్ను నీ జాబ్లోకి తీసుకునే వరకు అతను ఎక్కడికి వెళ్తే అక్కడికే తననే ఫాలో అవ్వు అని తనలో తాను చెప్పుకుంటుంది. ఓకే గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే ఎపిసోడ్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వసు ఎందుకని ఇంకొక 3 months అడుగుతుంది, 3 monthsలో ఏం చేస్తుంది అసలు? నిజంగా తనకి ఈ జాబ్ అంటే అంత ఇంట్రెస్టా? అసలు దేనికోసం తను ఇంకో 3 months అడుగుతుంది? ఈ 3 months తర్వాత అయితే తనకి ఏ ప్రాబ్లము ఉండదా? రిషి తనని తిరిగి జాబ్లో తీసుకోవడానికి ఎంత దూరం వెళ్తుందో చూద్దాము. మీకు కనుక నేను చెప్తున్న స్టోరీ నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.